హలో ఆయండి అందరికీ వెల్కమ్ టు స్వాతి A to Z బ్లాగ్స్. ఈరోజు నేను నా స్టైల్లో పచ్చి రొయ్యలు బెండకాయ కర్రీ చూపించాలనుకుంటున్నానండి. మీరు అనుకోవచ్చు ఈ అమ్మాయి ఎప్పుడు ముఖం చూపించట్లేదు, ఓన్లీ ఇవే చూపిస్తుంది, వాయిస్ ఓవర్ ఇస్తుంది అనుకోవచ్చు. నాకు వీడియోకి చూపించేంత అందమైన ఫేస్ అయితే నాది కాదండి. చూపిస్తా అంటే యూట్యూబ్ ఇంకొత్తగా స్టార్ట్ చేశాను కదండి, కొంచెం నాకు సిగ్గుగా ఉంది, అందుకే ఏమనుకోకండి. చూపిస్తానులేండి, ఇంకా అందమైన ఫేస్ చూసి తరిచిపోతురు. కానీ ఒకసారి చూడండి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో. మనకి ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని కట్ చేసి పెట్టుకుని బెండకాయలండి, ఉల్లిపాయలండి, టమోటో, కరివేపాకు, పచ్చిమిర్చి, చిటికెడు మెంతులు, ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు. మీరు అనుకోవచ్చు రొయ్యలేటి ఇంత కొంచెం ఉన్నాయి అనేసి, బెండకాయలు చూస్తే అన్నీ ఉన్నాయని. నేను 100 రూపాయలు రొయ్యలు తీసుకున్నానండి. 100 రూపాయలు రొయ్యలు తీసుకునేటప్పుడు ఎక్కువే ఉన్నాయి. క్లీన్ చేసేసరికి ఇంత కొంచెం అయితే తెలుసు కదండి, రొయ్యలు మనం క్లీన్ చేస్తే ఎంత రావని. అంటే ఈ బెండకాయలకి అవి సరిపోతాయండి, జస్ట్ ఫ్లేవర్కి కూడా మనం రావాలి కదా, ఫ్లేవర్కి అందుకు. ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు గుజ్జండి. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దామా కర్రీని. మీకు ఇక్కడ ఒక ఇంగ్రీడియంట్ మిస్ అవ్వచ్చండి. మీరు అనుకోవచ్చు ఒక ఇంగ్రీడియంట్ మిస్ అయిందని. అదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అది మీరు నా స్టైల్లో అని చెప్పాను కదండి, నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, ఆయిల్ చూపించలేదు కదా, అవి మనం కర్రీ చేసేటప్పుడు చూపిస్తానులేండి. ముందుగా నేను కళాయి పెట్టుకున్నానండి పొయ్యి మీద. స్టవ్ ఆన్ చేసుకుందాము. కళాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకున్నాక కొంచెం కళాయి వీటెక్కిన తర్వాత మనకు కావాల్సినంత ఆయిల్ పోసుకుందాం. నేను వీడియో కూడా సరిగా తీయలేకపోతున్నాను, అంటే నాకు కొంచెం ఏదో టెన్షన్గా ఉంది. ఇది ఇంకా పాత ఫోన్లోనే తీస్తున్నానండి, ఇంకా కొత్త ఫోన్ ఓపెన్ చేయలేదు. అది మా హస్బెండ్ ఇంకా దానికి స్క్రీన్ కార్డు అవన్నీ వేసి ఓపెన్ చేయించి చేస్తామన్నారు. ఇది కూడా నార్మల్ వీడియో, ఏమి అనుకోకండి అస్తమానం వల్ల చెప్తున్నానని. సరేనండి, మనకు తగ్గ ఆయిల్ వేసుకుందామండి, కర్రీకి సరిపడా ఆయిల్. సరిపోతుందండి. మోక్షుడు అలా రామమ్మి స్టూల్ పెట్టుకొని కూర్చొని తీసుకొని రామా, నీకు అందదు కదా. మా పాప హెల్ప్ తీసుకుంటున్నానండి. మా పాపకి స్కూల్ ఉందండి, తనకి ఏవి స్కూల్ కదా ఉంది, కాకపోతే 2 డేస్ బట్టి వెళ్ళట్లేదు. ఎందుకంటే మొన్న సండే